పిల్లలు కలగకపోవడానికి శాపాలే కారణమా? సంతానం కలగకపోవడానికి తెలిసి కానీ తెలియక కానీ చేసిన శాపములే అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. సర్పశాపము, పితృశాపము, మాతృశాపము, భ్రాతృశాపము, ప్రేతశాపము, బ్రాహ్మణ శాపము, మిత్రశాపము. కావున ఆయా శాపాలు చేయించి భగవంతుని సేవించడం ద్వారా స్వామి చల్లని దీవెనలతో సంతానము కలగవచ్చు. అలాగే సముద్ర స్నానము, అది కూడా రామేశ్వరం వద్ద స్నానం చేస్తే మరింత ఫలం కలుగుతుంది. సముద్ర స్నానం ఎక్కడైనా ఒక్కటే కదా అని ఆలోచించకండి. గోవాలో సముద్ర స్నానం చేసి ఆ ఎండలో ఉంటే అనేక చర్మ వ్యాధులు నయమవుతాయి. అందుకే దేశ విదేశాల నుండి గోవా వచ్చి అనేక చర్మ వ్యాధిగ్రస్తులు నెలలు తరబడి ఉంటూ ఉంటారు. అలాగే ఒక్కో ప్రదేశంలో ఒక్కో శక్తి ఉంటుంది. ఇంట్లో పూజా మందిరంలో ఉండే దేవునికి, గుడిలో ఉండే దేవునికి ఎంతో తేడా ఉంది.